ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ పార్టీకి కేవలం 7 వార్డులే వాళ్ళు అవకాశం ఇచ్చారు, గెలిపించారు 7 వార్డులే. మరి 22 వార్డులలో 14 వార్డులు గెలిచినటువంటి మేము సిపిఐ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినాం కాబట్టి చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా వైస్ చైర్మన్ గా సిపిఐ పార్టీ అని చెప్పి మేము అనుకుని మా పని మేము చేసుకుంటున్నాం. మా కౌన్సిలర్లందరూ కూడా మొన్న 14వ తేదీ నాడు భద్రాచలం మీరు శ్రీరాముల వారి దర్శనానికి పోతే ఇక్కడ నుంచి ఒక 8 కార్లతోని కాంగ్రెస్ వాళ్ళు, ఒక 2 కార్లలో పోలీసు వాళ్ళు పోయి అక్కడ మా కౌన్సిలర్లను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. మళ్ళీ నేను హైదరాబాద్ నుండి పోయి మా కౌన్సిలర్లందరినీ కూడా తీసుకుని కేతన్పల్లి మా నివాసానికి తీసుకొచ్చి ఇక్కడనే వాళ్ళకి బస ఏర్పాటు చేసి ఇక్కడ ఉంచడం జరిగింది. తర్వాత 16వ తేదీ నాడు మొన్న చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగాలి. దానికి మేము పోతా ఉంటే పోలీసులు కావాలని చెప్పి ఇక్కడ కేతన్పల్లి ఆర్ఓబి దగ్గర ఒక అరగంట టైం మాది వేస్ట్ చేసి మమ్మల్ని ఆపి, ఆర్ఓబి దిగిన తర్వాత ఇంకొక అరగంట టైం వేస్ట్ చేసి 12-12:30 మధ్యలో మమ్మల్ని కౌన్సిల్ హాల్లోకి మా కౌన్సిలర్లను పోనీయకుండా ఆపేసి 17వ తేదీకి వాయిదా వేయించారు. మంత్రి వివేక్ గారు దగ్గరుండి ఆయన తాబేదారు, ఆయన తొత్తుగా మారిన ఈ మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అనేటోడు, ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గా ఈ మున్సిపాలిటీకి ఉన్నటువంటి మందమరి ఎంఆర్ఓ ఆయన ఇంకో తొత్తు ఈ మంత్రికి, వాళ్ళు కలిసి చేసినటువంటి కుట్ర 17వ తేదీకి వాయిదా పడ్డది. 17వ తేదీకి వాయిదా పడ్డ తర్వాత నిన్న ఉదయం పోలీసు వాళ్ళు మాతో మాట్లాడి మీరు ఎన్ని వెహికల్స్ వస్తారు ఏమొస్తారంటే మీరే చెప్పండి అని చెప్పి వాళ్ళని అడిగితే 3 వెహికల్స్ కి అవకాశం ఇచ్చారు. 3 వెహికల్స్ లో మా కౌన్సిలర్లు కోలక్ష్మి గారు ఇక్కడికి మాకు పరిశీలకులు వారు వచ్చారు కాబట్టి నేను ఒక వెహికల్ వస్తామంటే వాళ్ళు ఓకే అన్నారు. ఎందుకంటే మాకు మీ మీద నేను నమ్మకం లేదు, అసలు కథ మీరే నడిపిస్తున్నారు పోలీసు వాళ్ళు కాబట్టి ముందు మా వెహికల్ ఉంటుంది, వెనకాల మాకు 3 వెహికల్స్ లో మా కౌన్సిలర్లు ఉంటారని చెప్తే సరే అన్న. ఇక్కడ నుంచి నిన్న ఉదయం బయలుదేరి మళ్ళీ సేమ్ కేతన్పల్లి ఆర్ఓబి దగ్గరికి పోతే అక్కడ ఆపేసిరు మనల్ని. ఎందుకు ఆపిర్రు అంటే మీకు అలో లేదంటారు, మీరే చెప్పారు కదా అంటే లేదు పంపించమంటారు. అట్లీస్ట్ మా కోలక్ష్మి అక్కనైనా పంపించండి అంటే ఆమెను కూడా పంపించమన్నారు. అట్లనే లేట్ చేస్తా ఉన్నారు, టైం కిల్ చేస్తా ఉన్నారు. ఇంతట్లో ఏసీపీ ఏమంటాడు, మీ దాంట్లో ఒక సభ్యురాలి మీద ఆమెను కిడ్నాప్ చేసిరని మాకు కంప్లైంట్ వచ్చింది, సో మేము ఆపుతున్నాం మిమ్మల్ని అని మేము నిరసన తెలుపుతానని చెప్తాడు. ఎవరా కౌన్సిలర్ అంటే 21వ వార్డు బబ్బెర స్వర్ణలత అంటే ఆమెను తీసుకొచ్చి మరి ఈమె మీద కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఈమె విషయం కాబట్టి ఈ ముక్కామి ఇక్కడ ఉండని మిగతా కౌన్సిలర్లందరినీ పంపిద్దామంటే దానికి మళ్ళా అడ్డు చెప్పారు. అడ్డు చెప్పినప్పటికీ కూడా మళ్ళా కొంతసేపు మాట్లాడి మేమే కొంచెం తగ్గి సమయం ఎక్కువ లేదు కాబట్టి ఆ 13 మంది కౌన్సిలర్లను మేము పంపించినాం. మా కోలక్ష్మక్కను కూడా వద్దన్నారు, అయిపోయింది. దాని తర్వాత ఎస్హెచ్ఓ ఇక్కడ శ్రీధర్ అని చెప్పి ఎస్ఐ రామకృష్ణపూర్, ఆయన వివేక్ ఇంట్లో పని మనిషే, ఇక రామకృష్ణపూర్ ఎస్ఐ కాదు, వివేక్ ఇంట్లో పని మనిషి లెక్క ఆయన పనిచేస్తా ఉన్నాడు ఎస్ఐ శ్రీధర్. వివేక్ గన్మెన్ రవి అని ఒక ఆయన ఉంటాడు, ఆయన గతంలో కానిస్టేబుల్ అట, ఆయన దోస్త్ అట, ఆయన తెచ్చుకున్నారు ఇడికి. ఆయన వచ్చి ఆ కంప్లైంట్, ఆ పిటిషన్, ఎఫ్ఐఆర్ అది ఇదంతా చూపిస్తే ఆమె గట్టిగా మాట్లాడి నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను, ఒక పేదదాన్ని, మా సుమనన్న టికెట్ ఇచ్చింది, కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించారు, మా మీద ఎలాంటి ఒత్తిళ్లు లేవు అని చెప్పి ఆమె గట్టిగా చెప్పినాక ఆమెను పంపించమంటే మళ్ళీ ఆమెను పంపారు. మళ్ళా మా కార్యకర్త బైక్ మీద ఆమెను పంపించి నిన్న ఇన్ టైంలో మా 14 మంది కౌన్సిలర్లు లోపలికి పోయేటట్టు చేసినాం. దాని తర్వాత మమ్మల్ని ఓని అనేటువంటి పోలీసు వాళ్ళు మంత్రి గారి కాన్వాయ్ 4-5 కార్లను వాళ్ళు పోనిచ్చే ప్రయత్నం చేస్తే అక్కడ మా కార్యకర్తలు మమ్మల్ని పోనీయరు, వాళ్ళని ఇట్లా పోనిస్తారంటే. రైట్, ఇక మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ ఇంటి దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, అనుకున్నట్టుగానే కొద్దిసేపటి క్రితమే బాల్క సుమన్ ప్రెస్ మీట్ లో చెప్పినట్టుగానే పోలీసులు మరికాసేపట్లో నన్ను అరెస్టు చేయబోతున్నారని అర్ధగంట సేపటి క్రితమే దాదాపు మన ప్రెస్ మీట్ లో చెప్పినట్టుగానే పోలీసులు బాల్క సుమన్ ఇంటికి చేరుకున్నారు. మంచిర్యాల జిల్లాలోని కేతన్పల్లిలో ఉంటున్నటువంటి బాల్క సుమన్ నివాసానికి భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి సర్కిల్ తో పాటు ఇటు జైపూర్ సర్కిల్ లో ఉన్నటువంటి సిఐలు, ఎస్ఐలతో పాటు చాలా మంది పోలీసు బలగాలు దాదాపు 150 మందికి పైగా కూడా కేతన్పల్లిలో ఉన్నటువంటి బాల్క సుమన్ ఇంటిని చుట్టుముట్టాయి. అయితే వచ్చిన వెంబడే మెయిన్ గేట్ వద్ద బీఆర్ఎస్ నాయకులు కూడా పోలీసులని లోపలి రాకుండా గేటును కంప్లీట్ గా క్లోజ్ చేయడం జరిగింది. అక్కడ కాసేపు పోలీసులకు బీఆర్ఎస్ నాయకుల మధ్య
కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సో అక్కడ జరిగినటువంటి ఘటన అనంతరం మెల్లగా పోలీసులు లోపలికి రావడం జరిగింది. పోలీసులు ఎంటర్ అవడంతోటే ఇంటి లోపల ఉన్నటువంటి బాల్క సుమన్ అరెస్ట్ చేయడానికి వెళ్తున్న క్రమంలో ఇంటి మెయిన్ డోర్ వద్ద కూడా బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్ యొక్క అనుచరులు కూడా కంప్లీట్ గా కూడా అడ్డంగా ఉన్నటువంటి పరిస్థితి. దీంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఇటు బాల్క సుమన్ అనుచరులకు కూడా తీవ్రమైనటువంటి తోపులాట ఉద్రిక్త పరిస్థితి ప్రస్తుతానికి ఇంకా జరుగుతూనే ఉంది. దాదాపు ఒక 20 నిమిషాల నుంచి కూడా బాల్క సుమన్ అరెస్ట్ చేయడానికి పోలీసులు అయితే చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఎందుకంటే తనను అరెస్ట్ చేస్తారన్నటువంటి సమాచారం నిన్న నుంచి ఉండడంతో చెన్నూరు వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా బాల్క సుమన్ అనుచరులు బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడికి రావడం జరిగింది. దాంతో పాటు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో పాటు మంచిర్యాల జిల్లాలోని ముఖ్య నాయకులందరూ కూడా అలాంటి టీపీజీ కేసు యూనియన్ సంబంధించిన నాయకులు, సిపిఐ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా సుమన్ ఇంటి లోపలనే ఉన్నారు. సో ప్రస్తుతానికి సుమన్ తో పాటు చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, సిపిఐ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇంటి లోపలనే ప్రస్తుతానికి ఉన్నారు. ఇంటి లోపల బాల్క సుమన్ ఉన్నారు. ఇంటి బయట ఇప్పుడు పోలీసులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా అందరూ ఉన్నారు. సో సిచ్యువేషన్ అయితే చాలా సీరియస్ గా ఉంది. చాలా ఉద్రిక్తగా పరిస్థితిగా మారే అవకాశం కనిపిస్తుంది. అవసరం అనుకుంటే లాఠీ చార్జ్ కూడా చేయడానికి కూడా పోలీసు బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే కంప్లీట్ గా కూడా ఇప్పుడు లోపల ఉన్నటువంటి బాల్క సుమన్ ని బయటికి రప్పించాలనుకుంటే కంప్లీట్ గా కూడా డోర్లు కూడా కంప్లీట్ క్లోజ్ చేసుకున్నారు. లేకుంటే తలుపులన్నీ పగలగొట్టడమా, లేకుంటే బాల్క సుమన్ కి లోపడున్న వాళ్ళకి ఫోన్ చేసి సుమన్ ని బయటికి రప్పించడమా. సో ఈ రెండిట్లా ఏదో ఒకటి జరిగితేనే ఇప్పుడు సుమన్ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు అయితే అక్కడ ఓపికతో ఉన్నారని చెప్పవచ్చు. సో పోలీసులు డామ్ తిరిగి వెళ్లాలి, అరెస్టు చేయొద్దనేటువంటి నినాదాలు కూడా బీఆర్ఎస్ శ్రేణులు, బాల్క సుమన్ అనుచరులు అయితే చేస్తున్నారు. తీవ్రమైనటువంటి ఉత్కంఠ పరిస్థితి అక్కడ రాజు పటేల్ అటు బీఆర్ఎస్ నాయకుల మధ్య, ఇటు పోలీస్ అధికారుల మధ్య కూడా వాగ్వాదం జరుగుతున్నట్టు కనిపిస్తుంది. మనకు విజువల్స్ లో చూసుకోవచ్చు. మరి ఏంటి పరిస్థితులు ఎటు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పటికీ చాలా సమయం అటు బీఆర్ఎస్ నాయకులకు, ఇటు పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఏంటి ఏ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? అనుష, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎందుకంటే దాదాపు 15 నిమిషాల నుంచి ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. నువ్వా నేనా అన్నట్టుగానే అక్కడ పోలీసులకు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు మధ్య తీవ్రమైనటువంటి వాగ్వివాదం, తోపులాట జరుగుతుంది. సో సిచ్యువేషన్ అయితే చాలా వెరీ సీరియస్ గా కనిపిస్తుంది. హై టెన్షన్ వాతావరణం కూడా అక్కడ నెలకొంది. సో ఫస్ట్ లోనే మెయిన్ గేట్ వద్దనే పోలీసులను లోపలికి రాకుండా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా అక్కడ ఆపేయడం జరిగింది. అక్కడే ఒక 10 నిమిషాలు ఇష్యూ జరిగిన తర్వాత గేట్లను కంప్లీట్ గా ఓపెన్ చేసుకొని పోలీసులు లోపలికి ప్రవేశించారు. సో మెయిన్ గేట్ బాల్క సుమన్ ఇంటి నివాసము మెయిన్ గేట్ వద్ద చెన్నూరుకు చెందినటువంటి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరూ అక్కడ అడ్డుకొని ఉన్నారు. సో పోలీసులు వెళ్లాలనుకుంటే కంప్లీట్ గా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక్కరిని కూడా చెల్లా చెదురు చేయాలి, లాఠీ చార్జ్ చేయాల్సి ఉంటుంది. లేకుంటే అందరినీ కూడా వరుస పెట్టి ఈడ్చుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సో పోలీసులు అయితే కాస్త సమయం పాటిస్తున్నారు. ఎందుకంటే సుమన్ అరెస్ట్ కూడా సిద్ధమని చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ లో. సో పోలీసులు దాన్ని అరెస్ట్ చేసుకోండి, అరెస్ట్ కు నేను సిద్ధంగానే ఉన్నాను, మీరు ఎప్పుడైనా వచ్చి దానికి సంబంధించినటువంటి సరంజామా సమాన్ కూడా అంతా నేను చదువుకొని ఉన్నాను. కాబట్టి పోలీసులు ఎప్పుడు వస్తారా, నేను ఎప్పుడు దాన్ని అరెస్ట్ చేసుకొని వెళ్తారా, మీకు సిద్ధంగానే ఉన్నాను కూడా కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ లో బాల్క సుమన్ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కనుక అక్కడ మనం లైవ్ లో విజువల్స్ చూస్తున్నాము, లైవ్ లో సిచ్యువేషన్ మనము చూస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి మనం లైవ్ లో ఉండి అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి హెవీ టెన్షన్ వాతావరణం. రెండు మాత్రమే ఇక్కడ సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి బాల్క సుమన్ అరెస్ట్ చేయడానికి. ఒకటి, తలుపులు పలగొట్టుకొని లోపలికి వెళ్ళడమా, రెండవది లోపల ఉన్నటువంటి సుమన్ తో పాటు మిగతా చింతవు చెప్పినట్టు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో పాటు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే, ఇంకా టీబీజీకే, సిపిఎం నాయకులు కూడా లోపల ఉన్నారు. ఒక 8 నుంచి 10 మంది ముఖ్య నాయకులు ఇంటి లోపల ఉన్నారు. సో వారికి ఫోన్ చేసి బయటికి రప్పించడం ఏసీపీ రవికుమార్, మిగతా సిఐలు కూడా అక్కడ కొంతమంది ఉన్నారు, పోలీసు సిబ్బంది ఉన్నారు. సో అదే ప్రయత్నం అక్కడికి చేస్తున్నారు. కానీ ఈ లోపు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బలగాలు ఉన్నాయో ఆ బలగాలకు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కూడా తీవ్రమైనటువంటి వాగ్వాదం నడుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులందరూ పోలీసులను దొబ్బేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం విజువల్స్ చూస్తున్నాము. సో పోలీసులు అయితే కాస్త ఇప్పుడు ఈ టైంలో మాత్రం కాస్త సమయం పాటిస్తున్నారు, కాస్త సహనంగానే ఉంటున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే అరెస్టు చేయడానికి వచ్చిన క్రమంలో
కాస్త సమయంలో పాటించడమే ఉత్తమంగా అని పోలీసులు భావిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ పోలీసులను కూడా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాస్త రెచ్చగొడుతున్నారు. పోలీసులకు ఉన్నటువంటి ఏదైతే ప్రొటెక్షన్ కోసం వచ్చినటువంటి పోలీసు బలగాలు ఉన్నాయో, కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజర్వ్ పోలీసులు ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా దొబ్బేసే ప్రయత్నం, అక్కడి నుంచి నెట్టివేసే ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చేస్తున్నారు. సో దీంతో సిచ్యువేషన్ అయితే చాలా సీరియస్ గా కనిపిస్తుంది. చాలా టెన్షన్ వాతావరణం నెలకొంది. సో లాఠీ చార్జ్ జరుగుతుందా, పోలీసులు లాఠీ చార్జ్ చేసి వాళ్ళందరినీ కార్యకర్త నాయకులను కొడతారా, లేకుంటే తలుపులు పలగొడతారా అనేటువంటిది. రాజు పటేల్ అయితే బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో బల్కా సుమన్ ఇంటి ముందు అయితే మోహరించినట్టుగా తెలుస్తుంది. బల్కా సుమన్ అరెస్ట్ ను ముందుగానే ఊహించి బీఆర్ఎస్ కార్యకర్తలు బల్కా సుమన్ ఇంటి ముందు మోహరించారా? ఇంత హై టెన్షన్ మధ్య బల్కా సుమన్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? 100% ఎగ్జాక్ట్లీ పూర్తి స్థాయి సమాచారం బాల్కా సుమన్ కు బీఆర్ఎస్ నాయకులకు ఉంది. సో కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ లో బాల్కా సుమన్ అదే చాలా స్పష్టంగా క్లియర్ గా కూడా చెప్పడం జరిగింది. సో తాను పోలీసు విధులకు ఆటంకం కలిగించినట్టు, కానిస్టేబుల్ పై దాడి చేస్తే కానిస్టేబుల్ గాయమై సీరియస్ గా ఉన్నట్టు తనపై ఎఫ్ఐఆర్ నమోదైంది, కేసు నమోదైంది. కానీ కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఇప్పటి వరకు కూడా తనకి ఏమో అధికారికంగా పోలీసులు తెలుపలేరు, ఎఫ్ఐఆర్ పంపలేదు, నోటీస్ కూడా ఇవ్వలేదు. కానీ అరెస్టు చేయడానికి వస్తున్నట్టుగా మాత్రం పూర్తి స్థాయిలో సమాచారం ఉంది. నేను అరెస్టుకు సిద్ధంగా అయ్యే ఉన్నాను, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నాను. సో రాష్ట్ర నాయకత్వాన్ని కూడా జరుగుతుందనే విషయాన్ని చెప్పానని ప్రెస్ మీట్ లో బాల్కా సుమన్ చెప్పడం జరిగింది. సో నిన్నంచెల్లి కూడా ఎప్పుడైతే నిన్న కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న క్రమంలో ఈ ఇష్యూ జరిగిందో, దాడులు జరిగాయో, ఆ తర్వాత ఒక 2 hours తర్వాతనే పిటిషన్ ఇవ్వడము, దేవాపూర్ SHO గంగారము తన పైన కూడా కానిస్టేబుల్ పైన ఇట్లా విధులకు ఆటంకం కలిగించారు, కానిస్టేబుల్ దాడి చేయాలని కేతన్పల్లి రామకృష్ణపూర్ స్టేషన్ లో పిటిషన్ ఇవ్వడంతో ఇమీడియట్లీ అక్కడ కేసు నమోదైంది. ఆ విషయం నిన్న మధ్యాహ్నం వరకే తెలిసిపోయింది. సో మధ్యాహ్నం నుంచి కూడా, రాత్రి నుంచి కూడా యాక్చువల్ నిన్న సాయంత్రం అరెస్ట్ చేస్తారు, లేకుంటే నైట్ అరెస్ట్ చేస్తారు, మార్నింగ్ అరెస్ట్ చేస్తారు అనేటువంటి డిస్కషన్ ఎక్కువ జరుగుతుంది. నిన్న సాయంత్రం నుంచే ఆల్మోస్ట్ చెన్నూరుతో పాటు మంచిర్యాల జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులకు నాయకులకు కూడా ఆల్రెడీ తెలిసిపోయింది సుమన్ అరెస్ట్ తప్పదు, ఏ క్షణమైనా బాల్కా సుమన్ ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లవచ్చు అనేది నిన్నంచెలు కూడా హైప్ క్రియేట్ అవుతూనే ఉంది. సో ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఈ రోజు మార్నింగ్ కూడా పెద్ద ఎత్తున పోలీసులు కూడా బాల్కా సుమన్ ఇంటి చుట్టూ ఒక రౌండ్ ముట్టాయి. సో నలువైపులా కూడా పికెటింగ్ ఏర్పాటు చేశారు, అక్కడక్కడ నలువైపులా కూడా జీపులను ఏర్పాటు చేశారు. దాదాపు బ్యాచ్ కి 8 నుంచి 10 మంది పోలీసులను కూడా ఉంచడం జరిగింది. సో ఉదయమే అరెస్ట్ చేస్తారని అనుకున్నప్పటికీ కూడా కాస్త లేటు జరిగింది. ఎందుకంటే ఈ రోజు కేతన్పల్లి బంద్ కూడా ఉంది కాబట్టి కొంతమంది ఫోర్స్ కేతన్పల్లి మున్సిపల్ బంద్ లో కూడా పాల్గొనడం జరిగింది. సో మధ్యాహ్నం టైం అయిపోయింది కాబట్టి ఆ పోలీసు ఫోర్స్ అంతా కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. సో అరెస్టు తెలిసిన విషయమే, ముందస్తుగా ఊహించడం జరిగింది. కన్ఫర్మ్ అరెస్ట్ చేస్తారన్నటువంటి ఆలోచన ఉంది. కన్ఫర్మ్ అరెస్ట్ పక్క, బాల్కా సుమన్ అరెస్ట్ పక్క, జైలు తరలించడం పక్క అనే విషయం వాళ్ళకి తెలుసు. సో మంత్రి వివేక్ వెంకటస్వామి నన్ను జైలుకు పంపించాలని ఇప్పంచంలో అనుకుంటున్నటువంటి కళ ఈ రోజు నెరవేరుతుంది. సో మంత్రి వివేక్ కళ్ళలో ఆనందం చూడడానికి పోలీసులు, రెవెన్యూలు డిపార్ట్మెంట్ కలిసి తన మీద అక్రమంగా కేసు పెట్టాయి. ఈ రోజుతోటి ఎప్పంచంలో ఎదురు చూస్తున్నటువంటి మంత్రి వివేక్ వెంకటస్వామి అంటే బాల్కా సుమన్ ని జైలుకు పంపించాలనేటువంటి ఎప్పంచంలో అనుకుంటూ తహతహలాడుతున్నటువంటి మంత్రి వివేక్ వెంకటస్వామి కోరిక ఈ రోజు నెరవేరబోతుంది. నన్ను మరి కాసేపట్లో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా బాల్కా సుమన్ ఇంతకు ప్రెస్ మీట్ లో చెప్పారు. కాబట్టి ఇది ముందుగానే ఊహించిందే, కానీ పోలీసులు ఇంత భారీ ఎత్తున సడన్ గా వస్తారని మాత్రం ఊహించలేదు. ఎందుకంటే ముందస్తుగా వచ్చి తనకు నోటీస్ ఇవ్వడమో, మీ మీద కేసు అయింది, మీరు స్టేషన్ రావాలి, మిమ్మల్ని రిమైండ్ చేస్తాము అనే ఉద్దేశంతో కొంతమంది వచ్చి చెప్తారు కావచ్చు అనుకుంటాను. కనీసం ఫోన్లోనైనా తనకు ఇంటిమేషన్ ఇస్తారు కావచ్చు అనేటువంటి ఆలోచన అయితే బాల్కా సుమన్ ఉండేది. కానీ అలా లేకుండా నేరుగా అరెస్ట్కే రావడము అంటే ఇప్పుడు తను కూడా ప్రశ్నిస్తానని చెప్పడం జరిగింది. సో పోలీసులు వస్తే నేను కూడా ఊరుకోను, సో నా మీద ఎందుకు కేసు నమోదు చేశారు, కేసు నమోదు కారణాలు ఏంటి, ఏ సెక్షన్స్ పెట్టారు, అక్కడ మీరు ఆరోపిస్తున్నట్టుగా నేను కానిస్టేబుల్ పై దాడి చేస్తే కానిస్టేబుల్ కు నా వల్ల గాయాలైతే దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ ఏముంది, ఫోటో ప్రూఫ్ గానీ, విజువల్ ప్రూఫ్ గానీ, లేకుంటే ఐ వీక్నెస్ గానీ ఏముంది? మీరు చెప్పుతున్నట్టుగా నేను ఎడమ వైపు ఉన్నాను, కానిస్టేబుల్ పోలీస్ ఫోర్స్ అంతా కుడివైపు ఎటువైపు చాలా దూరంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వాళ్ళని అటాక్ చేయడానికి, వాళ్ళ మీద దాడి చేయడానికి అసలు సిచ్యువేషన్ అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఆస్కారం లేదు, అది ఇంపాసిబుల్. అది
సో అలాంటి సిచ్యువేషన్ లో నేను ఎలా దాడి చేయగలను అని బాల్క సుమన్ కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు. సో ఇలాంటి పరిస్థితులలో ఊహించింది ఇదైతే బాల్క సుమన్ అరెస్ట్ ఊహించిందే, జైలు తరలించడం ఊహించిందే. సో కావాలని అధికార పార్టీ కుట్ర పూడుతుంది. పోలీసులు కూడా కంప్లీట్ గా వాళ్ళు సహకరిస్తున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతోటే కూడా తన మీద కేసు నమోదు చేశారు. సో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయన కోరిక కావచ్చు, బాల్క సుమన్ జైలు పంపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఆ కోరికను ఈ రోజు నెరవేర్చుకోబోతున్నాడు మంత్రి వివేక్ వెంకటస్వామి. అందుకు పోలీసులు కూడా సహకరిస్తున్నారు. మంత్రి గారి కళ్ళల్లో ఆనందం, సంతోషం చూడడానికి పోలీసులు, రెవెన్యూ వాళ్ళు కూడా ఈ రోజు తనని అరెస్ట్ చేయబోతున్నారని కూడా చాలా క్లారిటీగా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాము. విజువల్స్ లో ఇంకా హై టెన్షన్ ఇంకా నెలకొని ఉంటుంది. ఇంకా డోర్ల వద్దనే మనకు అక్కడ పోలీసులు ఉన్నారు, లోపల ఇంకా బాల్క సుమన్ ఉన్నారు. సో ఫోన్ సంబంధించినటువంటిది ఫోన్ చేస్తే కనీసం మాట్లాడడానికి కూడా వినిపించడానికి కూడా అక్కడ సౌండ్ వినిపించని పరిస్థితి కూడా, అంత గలాట, అంత అరుపులు, అంత నినాదాలు, హోరాహోరీ ధ్వనులు, నినాదాలతో కూడా కంప్లీట్ గా కూడా దద్దరిల్లుతుంది బాల్క సుమన్ ఇంటి వద్ద సిచ్యువేషన్. నినాదాలతోటి దద్దరిల్లుతుంది. మరొక వైపు తోపులాటంతో కూడా ఆ టెన్షన్ వాతావరణం నెలకొంది. సో ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ అయితే ఇంకా నెలకొంది. ఇంకా రాజు పటేల్ అయితే బాల్క సుమన్ మంత్రి వివేక్ పై కామెంట్స్ చేస్తారు. దాని కారణంగానే బాల్క సుమన్ ఇంటి వద్ద హై డ్రామా క్రియేట్ చేస్తారు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఇక్కడ నిన్న జరిగిన సిచ్యువేషన్ తన మీద నమోదైనటువంటి కేసుకు సంబంధించింది మీడియా ద్వారా మాత్రమే ఇప్పటి వరకు బాల్క సుమన్ తెలిసింది. సో కానీ పోలీసులు ఎవరి మీద అయితే చట్టంగానే కేసు నమోదైనప్పుడు అంటే కొన్ని విషయాలలో పోలీసులు కూడా చెప్తుంటారు, కొన్ని విషయాలకు సంబంధించిన దాంట్లో ఒక వ్యక్తి మీద కేసు నమోదు చేసినప్పుడు ఆ వ్యక్తికి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే తన మీద కేసు నమోదని చెప్తే ఆ వ్యక్తి పోలీసులకు దొరకకుండా పారిపోవడం చేస్తాడు. ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్ ని కూడా మాయం చేసే అవకాశం ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో మేము చెప్పమనేటువంటిది కూడా పోలీసులు చాలా స్పష్టంగా లా ప్రకారము వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా సో అంత సెక్షన్ లో వాళ్ళ కేసులకు సంబంధించి సో బాల్క సుమన్ పైన నమోదైనటువంటి కేసు వివరాలు అఫీషియల్ గా మాత్రం పోలీసులు చెప్పలేదని బాల్క సుమన్ అంటున్నారు. సో వాస్తవానికి కూడా అదే, ఎందుకంటే నిన్నంచెలు కూడా మీడియా కూడా అక్కడే వెయిట్ చేసుకుంది, మనం కూడా ఇక్కడే ఉన్నాం కాబట్టి అఫీషియల్ గా మాత్రము పోలీసులు బాల్క సుమన్ మీద కేసు అయినట్టు చెప్పలేదు, నోటీస్ పంపలేదు. ఆయన ఫోన్ రాజు పటేల్ అయితే బాల్క సుమన్ ను ప్రస్తుతం అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇంటి కార్యకర్తలు ఏమంటున్నారు? అదే ఓరాహోరి నినాదాలు చేస్తున్నారు ఇక్కడ బాల్క సుమన్ కి అనుకూలంగా. దాంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సిచ్యువేషన్ సీరియస్ గానే కనిపిస్తుంది. సో మన మీడియాని కూడా ఇప్పుడు సైడ్ కే దొబ్బేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉంటే కూడా మనని కూడా గుంపులో పడేసడం, మన ఫోన్ లాక్కోవడం లాంటివి చేసే అవకాశం ఉంది. కాబట్టి మీడియా కూడా కాస్త దూరంగా వచ్చేసింది. చాలా దూరం నుంచే ఇప్పుడు క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. కెమెరాలు కూడా చాలా దూరంగా ఉండి ప్రతి విజువల్ మనకు తీసుకుంటున్నాయి. సో హై టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. బాల్క సుమన్ అరెస్ట్ ఇక అవుతుంది. పోలీసులు కూడా అదుపులోకి తీసుకొని కంప్లీట్ గా కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకునే క్రమంలో ఫస్ట్ క్యాటన్పూర్ రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడ కొంచెం ఫైల్ మీద సంతకాలు పెట్టుకొని అలానే హాస్పిటల్ తీసుకెళ్లి చెక్ చేపించి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కంటిన్యూ ఆల్రెడీ వెహికల్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఈ పోలీస్ వెహికల్స్ ఎమ్మడి అంటే సుమన్ అరెస్ట్ చేసినటువంటి వెహికల్స్ ఎమ్మడి కూడా బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా వెహికల్స్ లో వాళ్ళ ఎంబడి కూడా ఫాలో అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఇది ఇంకా 2-3 గంటల పాటు కూడా కొనసాగే అవకాశమే కనిపిస్తుంది. చాలా సీరియస్ టెన్షన్ వాతావరణం లేకుంది. మరి పోలీసులు ఎక్కడ వాళ్ళని ఆపేస్తారు, ఎక్కడి వరకు రాకుంటుంటారు. సో అరెస్ట్ అయిన తర్వాత కూడా ఇంకా ఏమైనా నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు చేస్తారా, ఎలాంటి హింసాత్మక ఘటనలకు ఏమైనా ఇంకా పాల్పడతారా అనే టెన్షన్ కూడా నెలకొంది అనుష. రాజు పటేల్ అయితే బాల్క సుమన్ అరెస్ట్ తర్వాత కేతన్పల్లిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? సో సీరియస్ ఇష్యూనే తీసుకుంటుంది పార్టీ కూడా. ఎందుకంటే ఇప్పటివరకైతే ఎలాంటి ఆదేశాలు చేయలేదు. సో బాల్క సుమన్ కూడా సమయంగానే ఉండండి అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఎందుకంటే అధిష్టానం ఒకవేళ కనుక మీరు అరెస్ట్ అయితే మరి చెన్నూరు ఇక్కడ ఎవరు లీడ్ చేస్తారు ఏంటి అంటే మన కార్యకర్తలు ధైర్యంగా ఉన్నారు. సో పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. ఆల్రెడీ జరుగుతున్న విషయాలన్నిటి కూడా కేటీఆర్ గాని హరీష్ రావు ఇద్దరు అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఎవరో ఒకరు ఇక్కడికి రాష్ట్ర స్థాయి నాయకులు వస్తారు. ఇక్కడ మా కార్యకర్తల నాయకులు కూడా భరోసా కల్పిస్తారు. ఎందుకంటే నన్ను అరెస్ట్ చేసిన తర్వాత
చాలా మంది కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి కంప్లీట్ గా కూడా ఇక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో నాయకులకు భయం పుట్టించే విధంగా పోలీసులు ప్రవర్తించే అవకాశం ఉంది. ఇళ్లలోకి దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, అరెస్టు చేయడము. సో ఇలాంటి పరిస్థితులలో తమకు అండగా ఉండడానికి పక్కన ఉన్నటువంటి బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో పాటు మంచిర్యాల జిల్లా నాయకులు ఇంకా ఉన్నారు. అవసరం రాష్ట్రం నుంచి కూడా నాయకులు వచ్చే అవకాశం కూడా ఉందని కూడా చెప్పడం జరిగింది. సో అదే సిచ్యువేషన్ అయితే ఉండబోయే అవకాశం ఉంది. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేని సిచ్యువేషన్ జరుగుతుంటాయి. సో మొన్న కూడా గొడవ జరుగుతుందని అనుకోలేదు, నిన్న కూడా ఇలాంటి గొడవ జరిగి బాలిక సుమన్ మీద కేసు అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే డిపెండ్ ఆన్ సిచ్యువేషన్, ఇష్యూస్ జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, అల్లర్లు జరుగుతున్నాయి, లాఠీచార్జ్ జరుగుతుంది. సో ఇప్పుడు తర్వాత ఎవరైనా సరే కార్యకర్తలు తాము ఏమైనా చేసుకునే అవకాశం ఉందా, లేకుంటే ఎలా హింసాత్మక ఘటనలకు ఏమైనా పాల్పడతారా అనేది అయితే ఖచ్చితంగా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. సో మొత్తానికి అయితే హెవీ టెన్షన్ అయితే నెలకొంది. సో చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా మంచిర్యాల జిల్లాలో అయితే కాస్త పరిస్థితి అయితే ఇప్పుడు అల్లకొల్లంగానే ఉంది. కంప్లీట్ గా ఉద్రిక్త వాతావరణం అయితే చాలా సేపు కూడా మరొక 4-5 గంటల పాటు కొనసాగే అవకాశం అయితే ఉందండి. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను అరెస్ట్ చేయడానికి క్యాతనపల్లిలోని ఆయన నివాసానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు.